మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఇద్దరు చైన్ స్నాచర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. దొంగతనం చేసిన గంటలోనే కేసును ఛేదించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ప్రజల సహకారంతో ఉత్తరప్రదేశ్కు చెందిన ఇద్దరు చైన్ స్నాచర్లను ఒక గంటలో పట్టుకున్నట్లు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేఖాన్ చెప్పారు. ఇక వికాస్ కుమార్ అనే నిందితుడు గతంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పలు దొంగతనాలు, దోపిడీలు, హత్యాయత్నం, అక్రమ ఆయుధాలు వంటి కేసుల్లో నిందితుడిగా ఉన్నాడని ఎస్పీ వివరించారు. పాటు అక్కడ నెల్లికుడుకు సంబంధించి ఇద్దరు ముగ్గురు పబ్లిక్ వాళ్ళు చాలా బాగా స్పందించి అప్పుడు కూడా ఆఫెండర్ కి పట్టుకోవడం జరిగింది. సో పోలీస్ ప్లస్ పబ్లిక్ ఒక యునైటెడ్ గా పని చేస్తే మనం ఇట్లాంటి నేరాలు ఇమీడియట్ వాళ్ళకి మనం పట్టుకోవచ్చు. ప్లస్ లీగల్ యాక్షన్ కూడా మనం వాళ్ళకి బిహైండ్ ద బార్స్ పంపొచ్చు. సో ఈ ఆన్ దిస్ ఒకేజన్ I once again want to thank all the people who have extended their help and cooperation. ఫ్యూచర్ లో కూడా మనం అందరూ ఈ ప్రాపర్టీ ఆఫెన్స్ తో పాటు మన దగ్గర ఉన్న ఇప్పుడు ఈ గాంజాయి మీద ఆల్రెడీ మనకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి క్లియర్ కట్ డైరెక్షన్స్ వచ్చినాయి. బట్ స్టిల్ మన దగ్గర కొన్ని ప్లేసెస్ లో ఈ గాంజాయి కొంతమంది తాగుతున్నారు, అట్లా సమాచారం మనకు ఉంది. సో కన్జ్యూమర్స్ ఉన్నా, పెడ్లర్స్ ఉన్నా, ఎవరున్నా సరే వాళ్ళ గురించి మీరు మీ ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వండి. లోకల్ ఎస్ఐకి ఇవ్వండి, కానిస్టేబుల్స్ కి ఇవ్వండి, డైరెక్ట్ లేకపోతే నాకు మెసేజ్ చేసినా కూడా ప్రాబ్లం లేదు. బట్ మన డిస్ట్రిక్ట్ నుంచి ఇట్లాంటి ఈ బ్యాడ్ హ్యాబిట్స్ 100% మనం ఎలిమినేట్